నేను మిస్సెస్ రావు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, వీటిని బేస్ చేసుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది సోషల్ మీడియాలో అనేది అంచనా వేస్తుంటారు. సోషల్ మీడియాలో ప్రపంచంతో పోటీ పడ్డారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఇన్స్టాలో 100 మిలియన్లు సబ్స్క్రిప్షన్ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అంటే ఆల్మోస్ట్ 100 మిలియన్లు అంటే మనకి 10 కోట్ల మందిని వీళ్ళు ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాలో ఫాలోవర్స్ అంతమంది ఉన్నారు. అందుకే నెంబర్ 1లో ఆయన కొనసాగుతున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే యూట్యూబ్లో 3 కోట్ల మంది సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు. అదొక రికార్డు. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నరేంద్ర మోడీ గారు నిలుస్తున్నారు. ఆయా ప్లాట్ఫామ్స్లో మనం చూస్తే కనుక నెంబర్ 1లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పనికిరాట్లా. అలాగే ఎక్స్ ట్విట్టర్లో 106.3 మిలియన్స్ ఉన్నారు. అంటే హైయెస్ట్ ఉన్నారు. ఆయా రాష్ట్ర ఫాలోయర్స్ ఉన్నారు. సో ఫేస్బుక్లో 54 మిలియన్స్ ఉన్నారు ఫాలోయర్లు ఫేస్బుక్లో. ప్రపంచంలో మిగతా నేతలతో కనుక మనం పోలిస్తే నరేంద్ర మోడీ గారిని, ఆయన్ని ఇన్స్టాగ్రామ్లో 10 మిలియన్ ప్లస్ ఉన్నారు. 100 మిలియన్స్ ప్లస్ ఇన్స్టాగ్రామ్లో నరేంద్ర మోడీ గారికి. డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరిని పోలుద్దాం. డొనాల్డ్ ట్రంప్కి 43.2 మిలియన్సే ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారిలో సగం కూడా లేదు ఇన్స్టాలో. ఇక యూట్యూబ్లో 30 మిలియన్స్ ప్లస్ ఉన్నారు నరేంద్ర మోడీ గారికి. అదే ట్రంప్కి 4.3 మిలియన్స్ ఉన్నారు అంతే. అంటే దాదాపు 4వ వంతు, 5వ వంతు కూడా లేరు, 7వ వంతు, 8వ వంతు అంతే. మరీ దారుణంగా ఉంది. ఇక ట్విట్టర్ ఎక్స్లో 1.6.3 మిలియన్స్ నరేంద్ర మోడీ గారికి ఉంటే 90 మిలియన్స్ ప్లస్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ కూడా తక్కువ ఉన్నారు. కాకపోతే ట్విట్టర్లో కొంచెం పోటాపోటీగా ఉన్నారు. అంతర్జాతీయంగా సర్వే నిర్వహిస్తే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రేటింగ్, అప్రూవల్ రేటింగు 67 నుంచి 70% ఉన్నటువంటి నాయకుడు ఎవరు అని చెప్తే నరేంద్ర మోడీ గారు నిలిచారు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గణాంకాలను బట్టి నరేంద్ర మోడీ గారు ఏ స్థాయిలో ప్రచారంలో ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నింటిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఫాలోవర్స్ని, ప్రాచుర్యాన్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నెంబర్ 1 స్థానంలో నిలిచారని అంటే, ట్రంప్ని దాటి ఎప్పుడో వెళ్ళిపోయారనంటే అది మన దేశానికి గర్వకారణం, లేదంటే పబ్లిసిటీ మీదనే నరేంద్ర మోడీ గారు నెట్టుకొస్తున్నారా ప్రధాని పదవిని అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.